मंगल बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। इष्टकाम्यार्थे नमः। अन्निटिनि अक्षिंतलु ओम सूर्याय नमः, ओम चंद्राय नमः, ओम कुजाय आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ओम सूर्यग्रहं चंद्रग्रहं केतुग्रहं बुधग्रहं गुरुग्रहं शुक्रग्रहं शनिग्रहं राहुग्रहं केतुग्रहं नानाविध नवग्रह देवता प्रीत्यर्थम अष्टार्चय संपूर्णार्चनमस्तु। चक्कर తీసుకోండి వేలేవు కదా అమ్మ, మీకు అందరు కదా, అందుకు నేను వేస్తున్నాను. అర్థమైందా తల్లి? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। నానావిధ చక్ర వేయండి। ओम भूर्भुवः स्वः ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आपो ज्योतिरसंयुतं ब्रह्म भूर्भुवस्वरा भवों मामणत्वनित्यर्थं महागणपति महागौरी नवग्रह मंटप सहित श्रीराम सत्यनारायण कृपा कटाक्ष सिद्ध्यर्थं आराधनं च करिष्ये। अक्षंतलि దండం పెట్టండి। आराधनं च करिष्ये। ओम गोविंदाय नमः, विष्णवे नमः, मुरुगो पूजयामि। ओम केशवाय नमः, पादौ पूजयामि। ओम नारायणाय नमः, मुख्यं पूजयामि, अधरं पूजयामि, नासिकं पूजयामि, ओष्ठे पूजयामि, कंठं कंबु कंठाय। ఈ కలియుగంలో ఏదైనా వ్రతం గాని యాగం గాని ఉందా అని చెప్పి అడిగినప్పుడు సూతం పౌరాణికం ఖలు, అక్కడ ఉండేటువంటి యొక్క సూత మహాముని ఇట్లా చెప్తున్నాడు। పూర్వము నారద మహర్షి అనేటువంటి వాడు 3 లోకాలను తిరుగుతూ చివరి లోకమైనటువంటి యొక్క మర్త్యలోకానికి వెళ్ళినాడు। ఆ మర్త్యలోకంలో అనేకమైన యొక్క కష్టాలు పడుతున్నారట మనుషులు। ఆ కష్టాలను చూసిన యొక్క నారదుడు ఎలా వీళ్ళ యొక్క కష్టాలను తీసివేయాలనుకున్నాడు। శ్రీమన్నారాయణుడేటుడి యొక్క పాల్కడల దగ్గరికి వెళ్ళినాడు। అక్కడికి వెళ్ళేసరికి ఆ శ్రీమన్నారాయణుడు శంఖము చక్రము గద పాంచజన్యము మొదలటి యొక్క ఆభరణముల చేత చక్కగా ఉన్నాడు। అలాంటి శ్రీమన్నారాయణ చూసి దండం పెడుతున్నాడు। ఓ దేవదేవా అని అంటే, నారద ఎందుకు వచ్చావు అంటే, స్వామి భూలోకంలో అనేకమైన కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలను పోగొట్టడానికి నీ దగ్గరికి వచ్చినా। ఎందుకు అట్లా చెప్తున్నాడు అంటే, పెళ్ళైనాక కొత్త దంపతులకు పిల్లగాడో పిల్లను పుడితే మన పెద్దవాళ్ళకి చెప్తాం, అమ్మా నా కొడుకో బిడ్డ పుట్టిండు, మరి ఏంటిదంటే ఏం లేదు బిడ్డ భగవంతుని పేరు పెట్టు మొదలు అని చెప్తారని। కాబట్టి అట్లనే భగవంతుని నోటి వెంట ఆయన యొక్క మాట మనం వినాలి। కాబట్టి నారదుడు అడుగుతున్నాడు, ఈ కలియుగంలో ఏ అవతారంతో నువ్వు వస్తావు స్వామి అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు। ఎప్పుడైతే అట్లా అడిగినాడో అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు శ్రీమన్నారాయణుడు, నేను చక్కగా ఈ యొక్క కలియుగంలో శ్రీరమా సత్యనారాయణ స్వామి అనేటువంటి అవతారం దాల్చుతున్నాను। ఎవరైతే భక్తి శ్రద్ధల మధ్య లోభత్వం లేకుండా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తారో వాళ్లకు మంచి ఫలితాన్ని ఇస్తానని చెప్పినాడు। మరి ఇది ఎట్లా చేసుకోవాలి అంటే, ప్రతిరోజు చేసుకోవాలి। కానీ మనకు ఓపిక లేక తీరిక లేక మనకు బుద్ధి వచ్చినప్పుడు మనం చేసుకుంటాం। కానీ అప్పుడు కూడా మనం ఏమనుకుంటూ తెలుసునా, నేనే చేస్తున్నా అంట, నువ్వు చేస్తలేవు, భగవంతుడు అంటే నువ్వు చేస్తున్నావు అంతే తప్ప మనం చేసేది ఏం లేదండి। చేయించేవాడు అతనే, చేసేవాడు ఆయనే, కాకపోతే రూపం వేరుందండి। కాబట్టి ఆయన సంకల్పం లేకపోతే ఏది కూడా జరగదు। కాబట్టి చేయించేవాడు తానే। కాబట్టి ఈ యొక్క రూపంలో మనం నిత్యం చేయవలను। దీనికి పౌర్ణమి కానీ ఏ తిథినందు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు। అంటే అష్టమి నవమి అమావాస్య అనేటువంటి యొక్క తిథులు కూడా చూడవలసిన అవసరం లేదు। కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అనగానే మరి ఇంకేం కావాలన్నాడు, చక్కగా పీఠం తెప్పించి శుభ్రంగా కడిగి చూర్ణికా వల్లికలు పెట్టి అనగా పసుపు కుంకుమ అరిటాకులు మామిడాకులు చక్కటి యొక్క పూల చేత అలంకరించిన వారమై, కింద గోముఖ ఆవు పేడ చేత అలంకరించిన వారమై, దాని మీద పీటను పెట్టి చక్కగా వస్త్రాన్ని పెట్టి దాని మీద బియ్యం పోసి 9 పోకలు 9 ఖర్జూర పండ్లు పెట్టాలను। ఎందుకండి కారణం ఏంటి అంటే, గ్రహాల యొక్క అనుగ్రహం మనకు కావాలి। అన్ని గ్రహాలకు అధిపతి ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు। అందుకు మొట్టమొదట విఘ్నేశ్వరుని మనం పూజ చేస్తాం। అటు పిమ్మట నవగ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి। అమ్మ కూర్చోవాలి, నిలబడితే అట్లా పూజ జరగదు ఇక్కడ। 9 గ్రహాలకు మనం పూజ చేయాలి। అంటే సూర్యుడు చంద్రుడు మొదలైన యొక్క గ్రహాలు ఉంటాయి। ఆ గ్రహాలకు పూజ చేయడం ద్వారా వాటి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది। అటు పిమ్మట గౌరీ అమ్మకు ఆరాధన చేయాలి। ఎందుకు చేయాలి అంటే, పాడి పంటలను
మంగళ గౌరిని అంటే పసుపు కుంకుమలను, సౌభాగ్యాన్ని, పిల్లా పాపలను కాపాడేది ఎవరంటే గౌరమ్మ తల్లి. ఆమెను ఎల్లమ్మ కావచ్చు, ఇంకా లక్ష్మి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కాళిక కావచ్చు. కాబట్టి ఆ అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటాం. ఆ తదుపరి స్వామివారి యొక్క విగ్రహం కావాలి. స్వామి బంగారు ధనం చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతున్నది, వెండి ధర చూస్తేనేమో చేతికి వస్తలేదు. మరి మా ఇంట్లో బంగారం లేదు, రాగి లేదు, వెండి లేదు, ఇత్తడి లేదు, కానీ ఉండి కూడా లేదనవద్దు, లేకుండా చేస్తాడు ఆయనే. కొందరు దరిద్రాన్ని కోరుకుంటారండి, చాలా తప్పు. అంటే అట్లా చెప్పి ఉన్న ధనం చెప్పమని చెప్తానేను. ఎప్పుడు అడిగినా ఏ లేదు లేకుండానే అవుతుంది, గోవిందాయ మంగళం. కాబట్టి అట్లా ఎప్పుడు కోరుకోవద్దు. ఎదుటివాడిని జ్ఞాపకం ఉంచుకోండి. శాస్త్రం ఏం చెప్తారంటే ఎదుటివాడిని నాశనాన్ని కోరుకుంటే మొదలు మనకే సంక్రమిస్తుంది. కాబట్టి ఎవరిని మనవద్దు, మనల్ని తీస్తే అప్పుడే కూర్చోవాలి, వారి కర్మను వాడిపోతుంది. అందుకే ధర్మం అనేది ఒకటి ఉంటుంది. సరే, ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మరి స్వామివారి యొక్క విగ్రహం చివరికి ఏమీ లేకపోతే ఎట్లా స్వామి అంటే పోక లేకపోతే రూపాయలు ఏది ఉంటే దాన్ని పెట్టుకుని చక్కగా విగ్రహాన్ని మనం భావించి చేసుకోవాలి. మరి ఇంకేం కావాలి? స్వామికి స్నానం చేయించాలి. ఎట్లా అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి మొదటి యొక్క పంచ అమృతములు అంటారు వీటి. ఆ పంచామృతముల చేత చక్కగా అభిషేకించిన వారమై, ఆ అభిషేకించిన తర్వాత స్వామివారికి అనేక నామాలు చెప్పినటువంటి వారమై, ఆ నామాలు పిదప అష్టోత్తరములు చేసి చక్కగా ధూపదీప నైవేద్యములు పెట్టి ఆ స్వామివారి యొక్క కథను శ్రద్ధాభక్తులై వినండి. అంటే ఏమి చేయాలి? 5 కథలను చాలా శ్రద్ధగా విన్నటువంటి వారమై 5 కథల పిమ్మట ఆ స్వామివారికి చక్కగా నైవేద్యం పెట్టాలి. మనకు ఒక సందేహం ఉన్నది ఏంటంటే, మరి స్వామి దేవుడు తింటాడా అంటే కొందరిని మేము ఇళ్ళలో పోయి చూస్తుంటాం. అంటే మీరు అదే పని అయ్యగారు మీకు ఇళ్ళలో ఏం పనులు ఉండదా అని అనుకోకూడదు. ఇక్కడ మేము పూజలు పోతాం కదా, చూస్తుంటాం. కొందరు వంటలు వండుతుంటే మాకు గమ్మత్ అనిపిస్తుంది. పప్పు కూరను చేస్తుంటారు, చేసి ఉప్పు తక్కువైంది అని చెప్తారు. అండి ఇక దేవుడు ఏం తింటాడు పాపం. కాబట్టి అట్లాంటి ఎంగిలి ప్రసాదాలు, ఎంగిలి కూడు భగవంతునికి పెడితే మహాపాపం. ఎట్టి పరిస్థితులలో అట్లా చేయకూడదు, పెద్ద నేరం. చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే ఏమనుకుంటారంటే నేనే కరెక్ట్ అనుకుంటాడు ఆ టైంలో, కానీ కాదు, అట్లా చేయకూడదు. అందుకే భగవంతుని నివేదించడం అంటే అర్థం ఏంటంటే అందులో ఉండేటి ఒక చెడు గుణాలను తాను తీసుకుంటాడట పాపం. అంటే ఏమిటి? చూస్తే కూడా మనిషి తట్టుకోలేడు సరిగ్గా, అంత దృష్టి దోషం మన కళ్ళు. ఎందుకు మన అన్నమే మనం బాగా పెట్టుకుని ఒక్కసారి అబ్బా అనుకుంటే ఆ దృష్టి మనదే కలుగుతుంది. నవనీత సేవన నవనీత సేవన నందనందన భువన మోహన కృష్ణ భవమోచన యశోదా కిశోరా యమునా విహారా యశోరూపరారా యదనమ్మితిరా శోభనాలంకార శోభనాలంకార సుస్మితాధర భువన మోహన కృష్ణ భవమోచన. మంచిగా పట్టుకోండి, క్రాస్ ఉన్నది మంగళారతి.